ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసు ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన నియోజకవర్గం వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయనే ఉండేది వ్యవసాయ క్షేత్రం గజ్వేల్లో ఉంటున్నాడు. కానీ అక్కడ హైదరాబాద్లో నందీనగర్లో కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి గారికి నోటీస్ ఇవ్వాలి అంటే గోడకు నోటీసు అతికేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మున్సిపల్ ఎన్నికలలో కేసీఆర్ గారు ఎక్కడ బయటకు వచ్చి తిరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కోల్పోతామనే ఒక భయంతో కేసీఆర్ గారిని నిందించడం కోసం, బద్నాం చేయడం కోసం కేసీఆర్ గారి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నాటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ, నిందారోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏ ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా కేవలం ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు అంటున్నారు. నిజంగానే మీ మంత్రులై, మీ ఎమ్మెల్యే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టయితే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేపించినట్టు లెక్క. కేవలం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితులలో మాత్రమే కేసీఆర్ గారు ఆనవాళ్లు చెరిపేస్తానని అనుకుంటున్నావు. కానీ తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్లు చెరిపేసేటువంటి పరిస్థితులు ఏం చేసినా కూడా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పదలుచుకున్నాం.